గురూజీ గూడూరు నుంచి మంజుల కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో హలో, నమస్కారం అండి మంజుల గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే మేడం. తప్పకుండా అండి, మీ నక్షత్రం చెప్పండి. నా నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం. డేట్ ఆఫ్ బర్త్ చెప్తాను మేడం. చెప్పండి. 23/10/1971. 23/10/1971. అవును మేడం. పుట్టిన సమయం 8 నుంచి 8:30 లోపల అన్నారు మేడం. ఉదయమా రాత్రా? ఉదయం మేడం. నాగ చవితి రోజు ఆ రోజు. ఉదయం 8 గంటల నుంచి 8:30 లోపు. అవును మేడం. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్తే తల్లి. గురుజీ నమస్కారం గురుజీ. కోటి నమస్కారం గురుజీ. నేను ఈ రోజు ఉదయమే నేను అనుకున్నాను, మిమ్మల్ని కలిస్తే చాలు నా జీవితం ధన్యం అవుతుంది అనుకున్నాను మేడం. మాట్లాడేసానులేండి ఈరోజు. అదే ఏ లోపం చేస్తున్నానో అని అనుకుంటానే ఉన్నా, మిమ్మల్ని నాకు కాలు కలవలేదని. నా గురించే గురుజీ నేను అడగాలనుకున్నా. నాకు ఇల్లు లేదు, అయినా బాగానే ఉంటున్నాను కానీ అది గురుజీ నా పరిస్థితి. ఇల్లు 10 సంవత్సరాలు అయింది గురుజీ నేను మొదలు పెట్టి. ఇప్పుడు అదే కిటికీ మఠానికి కట్టిండాము. ఆ ఇల్లు నేను పూర్తి చేయగలుగుతానా? ఇంట్లో నాకు మంచిగా ఉంటుందా లేదా నేను గురుజీ. ఇప్పుడు ఎందుకలా అయింది? మీరు ఎందుకలా జరిగింది? ఏమని తెలియదు గురుజీ. నేను ఇల్లు కట్టాలనుకుని లగ్నం పెట్టాము. అప్పుడేం బేసు కూడా లేపలేదు. బేసు లేపక ముందే కొంచెం ఒక 5-6 సంవత్సరాలు ఆగిపోయింది. నాకు ఒక 2 ఏళ్ళ తర్వాత మళ్ళీ కొంచెం గోడ లేపగలిగినాము. అంటే ఇది కొంత ముహూర్తంలో కూడా కొంచెం ప్రాబ్లం ఉంటుంది తల్లి. ఎందుకంటే వాస్తు శాస్త్రం ప్రకారం మరియు పంచాంగ శాస్త్రం ప్రకారం వాస్తు పురుషుడు 2 నెలలు నిద్రపోతూ ఉండడం, 2 నెలలు భోజనం తింటూ ఉండడం, 2 నెలలు కూర్చొని ఉంచడం, 2 నెలలు పర్యటనలో, ఇలా వాస్తు పురుషుడు ఇలా ఉంటాడని ఉంటుంది. ఎవరే కానీ వాస్తు పురుషుడు నిద్రపోతున్న సమయంలో ఆ ఒక మాసంలో పాయా పూజ అని చేస్తే అది 1 సంవత్సరానికి 10 సంవత్సరాలకు జరుగుతుందంట. అలా ఇప్పుడు 10 సంవత్సరాలైనా అవుతా లేదు అంటే ఇక ఎలాంటి మందస్థితి ముహూర్తమో అది అయిపోయిందిలేండి ఇక. కానీ మీరేం పని చేస్తారు తల్లి? ఇంట్లోనే చేస్తాను. మీ భర్త గారు? ఆయన కార్పెంటర్ గురుజీ. వ్యవసాయం చేస్తాడు, కొయ్యి పని చేస్తాడు. సరేమ్మా, ఇప్పుడు మీకు ఆర్థికంగా సరిపోతా లేదా ఇల్లు కట్టడానికి, లేక ఏం ప్రాబ్లం వచ్చి మీ సగం సగం అయిపోతూ ఉంది? గురుజీ అప్పులు ఉండేటప్పుడే లగ్నం చేశారు. నేను అప్పుడు వద్దని కూడా చెప్పాను నేను ఆయనకి. ఆయన వినిపించుకోలేదు. సంపాదిస్తాడే గాని ఇంటికని 1 రూపాయి కూడా ఏం పెట్టలేడు గురుజీ. ఏం చేస్తారు సంపాదించిందంతా? చేస్తాడు ఆయన. ఏం తాగడు, మళ్ళీ బీడి కూడా తాగడు. ఏం లేదు, అభ్యాసం లేదు, ఏం లేదు, అలవాటు లేదు, కానీ ఇంకెందుకు డబ్బులు మిగులుతా లేదు? కారణం ఏంటి? ఆయన అదే కొంచెం ఇదిగా ఖర్చు పెడుతుంటాడు. అదే బండికి ఆయిల్ కని అతని ఇతని పిల్లకాయలని చదివించుకుంటున్నాం గురుజీ. అబ్బాయి ఏమో ఇంజనీర్ పూర్తి అయిపోయింది. ఎంతమంది పిల్లకాయలు? కొడుకు కూతురు గురుజీ. కొడుకు కూతురు. మీరు పిల్లకాయలు అని అంటారా, పిల్లలు అంటారా? పిల్లలనే అంటాం మేము. అరవం వాళ్ళు ఇక్కడ ఇచ్చినారు నన్ను. ఓకే ఓకే, అరవమా? అవును గురుజీ. మాది చెన్నై దగ్గర మాది. ఓకే ఓకే ఓకే, మంచిది మంచిది. అబ్బాయికి ఏమో ఇంజనీర్ అయిపోయి ఇప్పుడే జాబ్ ఒకటి ఇంటర్వ్యూకి పోయి ఇప్పుడు మొన్న పోయిన వారమే పోయాడు. వెరీ గుడ్. మీ అబ్బాయికి త్వరలో జాబ్ వచ్చేస్తుందిలేండి. అతను జాబ్ వచ్చారు, నేను మాట్లాడాను, సరిపోయింది. మీకు టైం రివర్స్.